నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను. భార్య 5 పనులు చేస్తే భర్తతో సంబంధం చెడిపోవడం ఖాయం. అదేంట్లో మీకు చెప్తాను. 5 పనులు ఏంటో. ముందుగా కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా పంచాంగము మే గురువారము బృహస్పతి వాసర క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఇంకా ఈరోజు పౌర్ణమి, కూర్మ జయంతి, గౌతమి బుద్ధ జయంతి, సూర్యోదయం ఉదయం 5:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఇంకా ఈరోజు తిథి పౌర్ణిమ సాయంత్రం 6:30 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం విశాఖ 8:51 వరకు, తదుపరి అనురాధ, యోగం పరిమ ఉదయం 9:37 వరకు, తదుపరి శివం, కరణం భద్ర సాయంత్రం 5:42 వరకు, తదుపరి బాలవ. ఇంకా ఈరోజు శుభ సమయాలు ఎప్పుడంటే ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండము ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఇంకా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుంచి 10:48 వరకు, ఇంకా మధ్యాహ్నం 2:45 నుంచి 3:36 వరకు. వర్జము మధ్యాహ్నం 1:02 నుంచి 2:42 వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల నుంచి 12:39 వరకు. ఇంకా ఈరోజు మీకు చెప్పాలనుకున్నది, ఈ 5 పనులు మహిళలు చేయకూడదు. వివాహానంతరం స్త్రీలు తమ భర్త లేదా అత్తమామల ముందు తల్లిదండ్రుల నుంచి అంటే పుట్టింటిని పొగడకూడదు అనమాట. అలాగే అత్తమామల గురించి భర్తతో చెడుగా చెప్పకూడదు, అవతల వాళ్ళకు కూడా చెడుగా చెప్పకూడదు. బయట వాళ్ళకి వాళ్ళు చెప్పేస్తారనమాట. ఆ విధంగా భర్త దగ్గర కూడా పొద్దుగూకుల అత్తమామల గురించి చెడుగా చెప్పకూడదు, సంబంధాలు చెడిపోతాయి అన్నమాట. ఇంకా ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఉండాలి. అబద్ధాలు చెప్పుకుంటే అనవసరంగా అనుమానం పెరిగి బంధం చెడిపోతుంది అనమాట. వివాహ జీవితంలో కోపం అనే పదాన్ని మర్చిపోవాలి. వస్తుంది ఎప్పుడన్నా, కానీ వెంటనే పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పుకోవాలి ఒకళ్ళొకళ్ళు. ఇంకా అహం ఉండకూడదు అనమాట. ముఖ్యంగా అహం కారణంగా అంటే ఈగో కారణంగా భార్యాభర్తలు తక్కువగా అంచనా వేసుకొని తమ సంబంధాల ముగింపుకు పెద్ద కారణం అవుతుంది. భార్యాభర్తలు అహంకారాన్ని పక్కన పెట్టి తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా ఒకరినొకరు క్షమించుకోవాలి. అలాగే భార్యాభర్తలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదు. అలాగే కొంతమంది వ్యక్తిగత విషయాలు, భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను బయట వాళ్ళు అంటే క్లోజ్గా ఉంటున్నారులే అని చెప్పేసి బయట ఫ్రెండ్స్కి చెప్తుంటారు. అలా చెప్పుకోకూడదు అనమాట. ఎప్పటికైనా అది చాలా చాలా ప్రమాదం. ఇలానే ఒకసారి నిజంగా జరిగింది. ఒక అమ్మాయి తన వివాహ సంబంధం అంటే భర్త గురించి క్లోజ్గా ఉన్న విషయాలు కూడా చెప్పుకుంటే చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని ప్రేమించి ఇలా వేరే సంబంధం పెట్టుకుంది అనమాట. ఇలాంటివి కాకుండా ఇంకా వేరే విధంగా కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. అంటే వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళ పడగది విషయాలు ఇలా బాగా క్లోజ్గా ఉంటున్నారు కదా అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారనమాట. ఇలాంటివి చెప్తే చాలా చాలా ప్రమాదాలు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు అస్సలు చెప్పకూడదు అనమాట.